పళ్ళు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. ఇంత మధురం ఎప్పుడు తినలేదు పళ్ళు, అంత మధురంగా ఉన్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, ప్రజెంట్ నా చేతిలో ఏంటి కర్ర అనుకుంటున్నారా? ఖాళీగా ఉన్నామండి, నేరేడు పళ్ళు సీజన్ కాబట్టి. మీకు ప్రీవియస్ వీడియోలో పనస పళ్ళు గురించి, కొన్ని వివిధ రకాల ఫ్రూట్స్ గురించి అది చూపించానండి. ఇది నేచురల్ గా అండి, ఆర్గానిక్ గా పండినటువంటి నేరేడు చెట్టు. చూస్తున్నారు కదండి, చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయండి. పళ్ళు అయితే చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట. కాకపోతే పులి చేపలు కలుస్తున్నాయి. చుట్టుప్రక్కల చాలా నేరేడు చెట్లు అయితే ఉన్నాయండి, కాకపోతే ఇంకా పండలేదన్నమాట. అందుకోసం అని చెప్పి మా ఫ్రెండ్స్తో ఈ చెట్టుకి అయితే రావడం జరిగిందండి. ఆఖరిలో మేము ఎన్ని పళ్ళు కోసామో అంతా కూడా చివరిలో చూపించడం జరుగుతుందండి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మరి చూడండి, దొన్నిగడ సహాయంతో అయితే మరి కట్ చేస్తున్నాం, కానీ అవైతే రాలట్లేదండి పెద్దగా. చూస్తున్నారు కదండి, పైన అయితే కరెంటు వైర్లు కూడా ఉండడం వల్ల రిస్క్ అయితే చేయట్లేదండి. పైగా నిన్నే వర్షం పడింది కాబట్టి చాలా తడిగా ఉంది, చెట్టు కూడా కొంచెం తడిగా ఉందండి. అందుకోసం అని చెప్పి పైకి అయితే ఎక్కట్లేదండి. ఇప్పుడు పక్కనే ఒక చెట్టు ఉందండి, దీనికంటే కొంచెం చాలా పెద్ద చెట్టు అనమాట. ఫ్రూట్స్ కూడా కొంచెం పెద్దవండి. ఇప్పుడు నేరుగా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అవి కట్ చేసేటప్పుడు కానీ అదంతా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెట్టు అయితే అదిగోండి, ఆ చెట్టులో అయితే కరెంటు వైర్లు ఉండటం వల్ల మరి అక్కడైతే రిస్క్ అయితే చేయలేదండి. ఇదిగోండి, సమీపంలోనే చెట్టు ఉంది అనమాట, దగ్గరలోనే. వెళ్తున్నాం, మా ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నామండి. చెట్టు దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. పెద్దగా పళ్ళు అయితే లేవు, ఇంకా పింజలే ఉన్నాయండి. చాలా అయితే కాయలే ఇంకున్నాయి. మీరు దగ్గరికి వచ్చినట్లయితే మీకు చూపిస్తుంది. ఇదిగోండి, ఎదురు కర్రను అయితే తీసుకుని వచ్చామండి, కానీ దాని యూజ్ అయితే ఇక్కడ పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. ఫ్రూట్స్ ఇవ్వండి, చేతికి అందేటంత దగ్గరగా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి, పళ్ళు అయితే చాలా చిన్న సైజ్ అండి, కానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా స్వీట్ గా ఉన్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చెట్టు అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాం అనమాట. అంతకు ముందు మీకు ఇక్కడ చూడండి, మొన్నటి వర్షంకి గాలులకి అయితే మాత్రం ఫుల్గా రాలిపోయండి, పళ్ళన్నీ కూడా వేస్ట్ అయిపోయి. మాకు కూడా తెలియలేదండి. ఇలా ఈ మార్గం గుండా మేము ప్రయాణిస్తుండేటప్పుడు ఇలా మాకైతే ఇక్కడ కనిపించాయి అనమాట. చాలా బాధగా ఉందండి. కాకపోతే చెట్టు పైన అయితే ఇంకా గుత్తులుగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను నేరుగా చెట్టు అయితే ఎక్కబోతున్నానండి. పైనుండి కొమ్మల్ని విసురుతుంటే చూడండి, మా వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు చూస్తున్నారు కదండి. ఏదేమైనా ఇలా చెట్టు పై నుంచి పండ్లను కోస్తుంటే నా బాల్య జ్ఞాపకాలు అయితే మరలా గుర్తొస్తున్నాయండి. ఫ్రెండ్స్, చెట్టు అయితే ఎక్కానండి, పులిచెమలు అయితే బాగా కరిచేసాయి అనమాట. అది కాకుండా ఇక్కడ పళ్ళన్నీ కూడా రాలిపోతున్నాయండి పైనుంచి. చూడండి, మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా మంది నాతో పాటు వచ్చారండి. కాకపోతే చెట్టు ఎక్కడానికి ఎవరు కూడా సాహసం చేయలేదన్నమాట. నన్ను ఏకంగా చెట్టు పైకి ఎక్కించేశారు చూడండి. అయినప్పటికీ నేను కట్ చేసినవన్నీ కింద అయితే మా వాళ్ళు తినేస్తున్నారండి. చూడాలి ఎన్ని ఉన్నాయో. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కట్ చేసేది దిగానండి. చూడండి, చాలా మామూలుగా లేదనమాట బాధ అనేది. పులిచేమలు అయితే బాగా కరిస్తాయండి. చూడండి, పళ్ళు అయితే పెద్దగా మొత్తం పైనుంచి దులిపేసరికి మొత్తం రాలిపోతున్నాయండి. చూడండి, కాయలే ఎక్కువ అనమాట, పళ్ళు తక్కువ. కాకపోతే పళ్ళు అనేవి చాలా టేస్ట్ గా ఉన్నాయండి. మీ ప్రాంతంలో కూడా మీకు నేరేడు పళ్ళు సీజన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్లు అయితే తెలియచేయండి. ఇదిగోండి, మా అల్లుడు కూడా రావడం జరిగింది, ఇంకా మా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం జరిగిందండి. చూడండి, చాలా హ్యాపీగా ఉందండి. సీజనల్ ఫ్రూట్స్ మీ ఏరియాలో కూడా దొరికినవి తప్పకుండా తినండి. ఆల్రెడీ బాగున్నాయి కదా. ఆల్రెడీ పనస పళ్ళు వీడియోస్ గురించి కూడా ప్రీవియస్ లో చూపించాను, మ్యాంగోస్ ని కూడా చూపించాను. మరి చూడండి, ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. పల్లెటూరు అందాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. స్వచ్ఛంగా పొలాల్లో పండినటువంటి నేరేడు పళ్ళు అనమాట, ఆర్గానిక్ అండి. ఎటువంటి కల్తీ కూడా ఏమి లేదండి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇదిగోండి, మీరు దగ్గరికి వచ్చినట్లు చూసినట్లయితే మరి చూడండి, ఇదిగోండి, కాయలే ఎక్కువ అండి, పళ్ళు అయితే తక్కువ అనమాట. ఎందుకంటే అక్కడ గెల అనేది కట్ చేసేటప్పటికి వెంటనే రాలిపోతున్నాయండి పళ్ళు అయితే. మరి చూశారు కదండి వీడియో అయితే ఇంతవరకు. ఇలాంటి మన అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ని, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎండలో నులుపు తీరిందండి. మా ఫ్రెండ్స్ అందరూ నీటిలో ఉన్నారు చూడండి, హ్యాపీగా. ఎంత ఎక్క వాళ్ళు అయితే నీటిలో ఉన్నారు.
నేనైతే మాత్రం చెట్టు ఎక్కి చాలా ఇంకా తీరిపోయింది అనమాట మనకైతే. ఇప్పుడు ఇద్దాం మన వాళ్ళకి కామెంట్ ఇస్తారు ఎలా ఉన్నాయని చెప్పి. పళ్ళు తీసుకుని మన వాళ్ళకి అయితే ఇచ్చానమాట. ఇప్పుడు తింటున్నారు, తినే టేస్ట్ అయితే మరి చెప్తారు. ఇది నీ కాయలు ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి. పళ్ళు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. ఇంత మధురం ఎప్పుడు తినలేదు పళ్ళు, అంత మధురంగా ఉన్నాయి. విన్నారు కదండి మన వాళ్ళ మాటల్లో అయితే. నేరడి పళ్ళు లాగలే, చెర్రీ పళ్ళు లాగా ఉన్నాయి. చాలా బాగుంటది తమ్ముడు, ఎందుకంటే ఆర్గానిక్ కదా, ఎటువంటి ఎరువులు కూడా వేయరు. సిటీలో అయితే మనం చాలా రకాల పళ్ళు చూస్తున్నాం, కాకపోతే మందులు చల్లేస్తారు అనమాట మొగ్గడానికి తొందరగా. అందువల్ల నీట్గా అంటే మంచి లుక్ అయితే వస్తుంది కానీ టేస్ట్ రాదు. దానివల్ల లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. కానీ నేచురల్ గా మా ఏరియాలో దొరికిన పళ్ళు అయితే మాత్రం ఆర్గానిక్ అండి, ఎటువంటి కల్తీ కూడా ఉండదు, స్వచ్ఛంగా ఉంటాయి. ఇదే కాదండి, సీజనల్ ఫ్రూట్స్ అయితే మాకు సీతాఫలాలు, ఇంకా జామ, ఇంకా పైనాపిల్స్ అని చెప్పి వివిధ రకాల ఫ్రూట్స్ అయితే ఆర్గానిక్ గా మంచిగా దొరుకుతాయి అనమాట. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే చాలా చవకగా దొరుకుతాయండి. మీ ఏరియాలో కూడా మీరు సీజనల్ ఫ్రూట్స్ అయితే తప్పకుండా తినండి, ఎందుకంటే హెల్త్ కూడా మోర్ దెన్ బెనిఫిట్స్ అనమాట ఈ ఫ్రూట్స్ ద్వారా. ఎందుకంటే నేచురల్ ఇదంతా కూడా. మరి చూసారు కదండి, ఇంతవరకు వీడియో అయితే లాగ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గంట సింబల్ కూడా కొట్టండి.